నార్మల్ స్టేజ్‌లో కఫం కఫం ఏదైతే ఉందో అది చాలా మ్యూకస్‌గా అలోవెరా జెల్‌లా ఉంటుంది. ఎప్పుడైతే అది డిసీజ్ స్టేజ్‌లోకెళ్తుందో అది డీహైడ్రేట్ అంటే డ్రై అయిపోతూ వస్తుంది. కానీ ఆ డీహైడ్రేషన్ అనేది ఒకేసారి రాదు. అంటే ఒకేసారి జెల్‌లా అనేది డ్రైగా అయిపోదు. స్లోగా అవుతుంది. అంటే స్టార్టింగ్ మ్యూకస్‌లాగా తయారవుతుంది. అంటే చీమిడిలా ఉంటుంది. అప్పుడే మనకి జలుబు లేకపోతే లూజ్ మోషన్స్, వామిటింగ్స్‌లో కఫం రావటం అనేది జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ కొంచెం డ్రై అయిపోయిందనుకోండి, కాన్‌స్టిపేషన్ రావడం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, నెక్స్ట్ ఎసిడిటీ రావటం, నెక్స్ట్ రోజు తుమ్ములు రావటం, డస్ట్ అలర్జీ అంటారు కదా! అట్లా తుమ్ములు రావటం, ఆస్తమా అంటే సరిగ్గా గాలి పీల్చుకోకపోవటం, లేకపోతే స్నోరింగ్, గురక రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇలా ఈ కొలెస్ట్రాల్ లేకపోతే ఈ కఫం ఇది ఏదైతే కొంచెం అలా డ్రై అవుతూ ఉంటుందో లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి ఓవర్ డ్రైనెస్ వల్ల మనకి ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క డిసీజెస్ ఈ పేర్లుంటాయన్నమాట.